సౌండ్ టాస్క్ ఎలాగ? ఆ సౌండ్ టాస్క్ అనేది చాలా అంటే ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్లో కొంచెం ఎమోషనల్ అంటే బిగ్ బాస్ వీక్కి ఒక స్ట్రాటజీ మారుస్తూ ఎంటర్టైన్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈ వీక్ మాత్రం చూసుకుంటే ఎక్కడ చూసినా ఫుల్ ఆఫ్ ఫన్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఎక్కడ చూసుకున్నా సరే చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ కుట్రలు కుతంత్రాలు అయితే ఉన్నాయి, లేకుండా అయితే లేదు. ఎక్కడ చూసుకున్నా అవి మాత్రం తప్పట్లేదు. బట్ కాకపోతే ఏ టాస్క్ చూసుకున్నా చాలా ఫన్నీగా చాలా మంచిగా అనిపిస్తుంది. అందులో ఈ సౌండ్ ఏదైతే సౌండ్ టాస్క్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆ సౌండ్ వేసి దాని మీద రాయటం ఇలాంటి ఏదైతే ఉందో అది చాలా మంచిగా అనిపించింది. చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఎవరు ఏ పేరు రాస్తారని చెప్పేసి అంటాం. బట్ కాకపోతే మన టైమింగ్ ఇక్కడ చాలా తక్కువ ఉంది కానీ బట్ కాకపోతే ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క టైమింగ్ అయితే అక్కడ చాలా టైం ఇచ్చారన్నమాట. ఒక సౌండ్ అయిపోయిన తర్వాత ఇంకో సౌండ్కి ఆ సౌండ్ ఇచ్చినా కూడా వాళ్ళైతే కరెక్ట్గా రాయిపోవడం అనేది కొంచెం ఇదిగా అనిపిస్తుంది. బట్ కాకపోతే లైవ్లో అయితే మాకు కొంచెం టైం ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడైతే టైం తక్కువ చూపించారు కానీ బట్ అక్కడ లైవ్ ఎక్కువ ఇచ్చారు. బట్ బాగానే అనిపించింది, చాలా బాగా అనిపించింది, చాలా ఫన్గా అనిపించింది. బిగ్ బాస్ హౌస్లో ఇది వేరే లెవెల్ ఫన్ లాగా అనిపిస్తుంది. ఈ వీక్ అయితే చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే ఫన్ మాత్రం వేరే లెవెల్. ఏ టాస్క్ చూసుకున్నా సరే ఇంట్రెస్టింగ్ పరంగా చూసుకున్నా దాని మీద ఆటోమేటిక్ చూడంగానే లాస్ట్ వరకు చూడాలరా అనిపించేలాగా ఆ ఫన్ అయితే జనరేట్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫన్. ఇప్పుడు టాస్క్లు చూసుకుంటే ఫస్ట్లో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటానే ఆటోమేటిక్గా దాని మీద ఒక ఫోకస్ అనేది వచ్చేసింది. సీజన్ 8 నిజంగానే ఆ ట్విస్ట్లు టర్న్స్ అవి చాలా బాగా అనిపించినాయి, బాగా ఫన్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అసలైన ట్విస్ట్ ఏంటంటే 12 మంది వరల్డ్ కప్ ఎంట్రీ చేస్తారు అనేది వేరే లెవెల్ అనిపించింది. చాలా హ్యాపీ కూడా అనిపించింది అన్నమాట. సో చూడాలి ఎవరో వరల్డ్ కప్ వస్తారని చెప్పేసి చాలా బాగా నచ్చింది అన్నమాట.